కళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఆడిటర్స్కి చెవులు నోరు పవర్ఫుల్గా ఉంటుంది. ఆడిటర్స్ ఫీలర్స్కి చర్మం డామినేట్ చేసింది. అన్ని ఫీలింగ్సే. వీళ్ళు ఫీలర్స్. సబ్జెక్ట్లో గెలవడానికి 3 ఉండాల్సిందే. మాట్లాడాలి, అది ఫీల్ కావాలి. ఈ 4 జరగాల్సిందే. ఈ 4ట్లో మొదటిది విజువలర్స్. చూడటం ద్వారానే ఎక్కువ జ్ఞానం వస్తుంది. 2 వినటం ద్వారా వస్తుంది. 3 మాట్లాడటం ద్వారా వస్తుంది. 4 ఫీల్ అవటం ద్వారా వస్తుంది. 4వది ఫీల్ అవటం. ఒక దూరంగా ఉన్నాయి చూడటం అలవాటు పడాలి. క్రియేటివ్గా చూడటం, కాన్ఫిడెంట్గా చూడటం, క్రియేటివ్గా చూడటం. మీరు చూడటం, ఆలోచించటం, పాజిటివ్గా ఆలోచించటం. దేన్నైనా పాజిటివ్గా ఆలోచించవచ్చు. మిమ్మల్ని ఎవరైనా విమర్శించారు, పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు. దాన్ని నువ్వు ఛాలెంజ్గా తీసుకోవడమే పాజిటివ్గా తీసుకోవడం. నువ్వు లేచినావు, నాకు 90% రావాలని చెప్పినావు. నీ పక్కనే క్లాస్మేట్ ఉంది, దీని బొంద దీనికి ఏమొచ్చింది అని అనుకుంటే, అంటే దాన్ని కూడా పాజిటివ్ అంటే ఎస్ ఛాలెంజ్గా తీసుకుంటున్నా. ఈ అమ్మాయి కోసమే నేను 90% క్రాస్ చేస్తా. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఛాలెంజ్గా వినడం, ఛాలెంజ్గా తీసుకోవడం, క్రియేటివ్గా తీసుకోవడం. 3 విజువలర్, ఆడిటర్, కెనస్థెటిక్. ఏమో ఆ విజువలర్, ఆడిటర్, కెనస్థెటిక్. యాజ్ పర్ సెన్సరీ ఆర్గాన్స్ మనుషులు 3 రకాలు. నెంబర్ 1 ఏంటి చెప్పండి? నెంబర్ 1 ఏంటి? నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3. ఓకే, ఈ 3 చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ని నెంబర్ ఆఫ్ టైం రిపీట్ చేసుకుంటూ. ఇంగ్లీష్ రావాలి, నేను కేకలేను, మాట్లాడలేను, పలకలేను. నాకు ఇంగ్లీష్ పాట రావాలి, ఆ పాటకు లైన పట్టుగా పలకాలి. ఇవన్నీ కొంచెం నిప్పు పుట్టాలి. మీరెవ్వరూ ఆ ప్రయత్నం గట్టిగా పలకడం అనేది నేర్చుకోండి. నెంబర్ 2 స్టేజ్ ఫియర్. నెంబర్ 3 కంటెంట్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? నెంబర్ 4 బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్. మీరు కూడా చూసే వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్ మోస్ట్ పవర్ఫుల్. భయం లేకుండా మాట్లాడటం, బిడియం లేకుండా మాట్లాడటం. కొంతమంది మాట్లాడతారు, బిగుసుకొని మాట్లాడిపోతారు. భారత ప్రధానమంత్రి చేశాడు మన్మోహన్ సింగ్. ఏ బాడీ లాంగ్వేజ్ ఉండదు, ఏ ఎమోషనల్ ఉండదు. ఇక్కడ పెట్టి ఆప చెప్తుంటాడు. ఎక్కడా ఉపన్యాసం. ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప స్పీకర్ ఎన్టీ రామారావు 20 నిమిషాలు మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతుంటే లక్షల మంది అయినట్టు బట్టి అతుక్కుపోయి చూస్తుంటారు. కారణం ఏంటంటే అతను మాట్లాడుతున్నంతసేపు తన బాడీ లాంగ్వేజ్ మారుస్తూనే ఉంటాడు. గొప్ప స్పీకర్ అతను. మంది నిలబడినా జనాన్ని అట్లా ఆపేస్తాడు. పబ్లిక్ స్పీకింగ్ యొక్క గొప్పతనం అదే. నీకు పబ్లిక్ స్పీకింగ్ తెలిస్తే నీకు ఉద్యోగం నీ కాళ్ళ దగ్గరకు వచ్చినట్టేనన్నా. నువ్వు ఏ రంగానికి పోయినా నీకు పబ్లిక్ స్పీకింగ్ అంటే మైకి పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడటమే కాదు, మీ అమ్మతో నిలబడి క్లియర్గా మాట్లాడటం, తల్లితో, తండ్రితో మాట్లాడటం. పర్టికులర్గా తండ్రితో స్పష్టంగా నా గోల్ ఇది, నా క్లారిటీ ఇది, నా లక్ష్యం ఇది నువ్వు చెప్తే ఏ తండ్రి అయినా నీకు కనెక్ట్ అయిపోతాడు. తల్లి కనెక్ట్ అయిపోద్ది నువ్వు స్పష్టంగా చెప్తే. నీకు స్పష్టంగా చెప్పడం పబ్లిక్ స్పీకింగ్లో ఉపయోగం అదే. ఇక్కడ నేర్చుకుంటే ఎవరితోనైనా మాట్లాడచ్చు, ఎక్కడైనా మాట్లాడచ్చు. ఒక ఆఫీస్కి వెళ్ళినావు, ఒక కాలేజీలోకి వెళ్ళినావు, క్లాస్ రూమ్లో కూర్చున్నావు, క్లాస్ రూమ్లో మాస్టర్ పాఠం చెప్తున్నాడు, నీకు అర్థం కాలా, విన్నావు, లేచి వెళ్ళిపోయావు, ఉపయోగం ఏమీ లేదు. క్వశ్చన్ చేయాలంటే స్టేజ్ ఫియర్ ఉండకూడదు. క్వశ్చన్ చేయాలంటే వాయిస్ ఉండాలి. క్వశ్చన్ చేయాలంటే కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్లో నీకు డౌట్ రావాలంటే కంటెంట్ తెలిసి ఉండాలి. అసలు ఆ కంటెంటే వినలా క్లాస్లో నీకు డౌటే రాదు. కంటెంట్ వింటే నీకు డౌట్ వచ్చింది. డౌట్ రావటమో డౌట్ రాకపోవటమో తెలిసిపోద్ది కంటెంట్ వింటే. అసలు నువ్వు కంటెంటే వినలా, నీకు అసలు డౌటే రాదు కంటెంట్ వినకపోతే. నువ్వు కంటెంట్ విని ఆ డౌట్ రాసుకుంటే, ఆ డౌట్ క్లారిఫై చేసుకోవాలంటే లేచి నిలబడి మాట్లాడాల్సిందే. అందుకని కంటెంట్ ఇంపార్టెంట్, లేచి నిలబడి మాట్లాడటం ఇంపార్టెంట్, పబ్లిక్ స్పీకింగ్ ఇంపార్టెంట్. అందుకనే ఇవాళ పెద్ద పెద్ద ట్రైనింగ్స్ ఇవి. 2 రోజులు మేము ఆశిస్తుంది ఏంటంటే నువ్వు గెలవటం, మేము ఆశిస్తుంది ఏంటంటే నువ్వు పవర్ఫుల్ ప్లేస్లో ఉండడం. ఆశిస్తున్నావా లేదా? ఆశిస్తున్నావా లేదా? మీరు ఆ స్టేజ్ వస్తే మాకు మీరు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లే. మీరు గెలిస్తే రెమ్యూనరేషన్. ఇందాక ఒక అమ్మాయి చెప్పింది 95% ఈజ్ మై గోల్. 95% ఈజ్ మై గోల్ అందా అమ్మాయి. అదే పిల్ల పాడతావా అంటే టక్కన వచ్చి మైక్ పట్టుకుంది. అదే పిల్ల మాట్లాడతావంటే లెగుస్తుంది.
ఎనఫ్. ఇవాళ ఆడపిల్లలు గెలవడానికి ఇంతకంటే వేరే లక్షణాలు అవసరం లేదు నాన్న. లక్షల అవకాశాలు ఉన్నాయి. దమ్ముంటే, నీ దగ్గర క్లారిటీ ఉంటే, నీ మైండ్ నీ కాన్షియస్లో ఉంటే, నువ్వు టెంప్టేషన్లోకి వెళ్ళకపోతే, నువ్వు గందరగోళంలోకి వెళ్ళకపోతే, నువ్వు అనైతికతలోకి వెళ్ళకపోతే ఈ సమాజం నిన్ను కింద పడనీదు. చెక్ చేసుకోండి మీరు కావాలంటే. ఏదన్నా నడి రోడ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గబక్కనే ఒక తిడుతున్నాడు, ఒక అమ్మాయి మీద కామెంట్ చేస్తున్నాడు, చుట్టుపక్కల నలుగురు వాడిని రేల కొడతారు. ఇప్పటికీ ఆ సమాజం ఉంది. సేఎస్ఆర్ నో, సేఎస్ఆర్ నో. అదే ఒక అమ్మాయి తిడతా ఉంటే పక్కన కూడా పట్టించుకోరు. ఇటమ్మా బాగా తిట్టు, ఈడేవో సచ్చినోడు అనుకుంటా, బాగా తిట్టు.